ఇంకా కడిగిన చికెను 1 కేజీ తీసుకున్నానండి. కడుక్కొని ఇందులో వాటర్ లేకుండా వంపేసుకొని సరిపోయినంత సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుని పెట్టుకోవాలండి. అప్పుడప్పుడు గెరిటతో కలుపుకుంటూ ఉండాలా. ఇది బాగా కొంచెం ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారము, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేసి ముక్కలు పడేలాగా బాగా కలుపుకోవాలండి. ఒక చిన్న గ్లాసు నిండా వాటర్ వేసుకోవాలా. గ్రేవీ కావాలనుకుంటే మీకు పెద్ద గ్లాసు నిండా పోసుకోవచ్చు. ఇది ఉడికిన తర్వాత ధనియాలు, మిరియాలు, పట్ట, లవంగాలు అన్నీ ఇది ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మిక్సీ పట్టుకోవాలా. 1 ఎల్లిగడ్డ వేసుకొని ఇందులో చికెన్లో వేసుకోవటమేనండి. దీనికి మసాలా అంటే ఏం లేదండి, ఓన్లీ ధనియాలు ఒకటేను, కొత్తిమీర వేసుకోవటమే అనిపిస్తున్నది. ఇట్లా మీరు కూడా ఒకసారి చేసి చూడండి. వేడి రసము, వేడి అన్నము, అబ్బా చేసుకోవచ్చండి. ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచులర్